ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడగండి, ఒక విద్యార్థిని అడగండి, తల్లిదండ్రులను అడగండి, ఒక పేషెంట్ని అడగండి, ఆ పేషెంట్ కుటుంబ సభ్యులను అడగండి, సాధారణమైన పౌరులను అడగండి, అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పోనీ మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్వే చేయండి. ఏ ఒక్కరూ దీనికి అనుకూలంగా లేదు. కారణం ఏంటంటే రాష్ట్రంలో పెద్ద దోపిడైపోతుంది. వైద్యం అనేటువంటి పేరుతో దోపిడైపోతుంది. ఇది నిర్వహించడానికి గడిచిన 5 సంవత్సరాలు చాలా కృషి చేశాం. మీ అందరికీ తెలుసు, గ్రామానికి ఒక క్లినిక్ తెచ్చాం, వేల సంఖ్యలో క్లినిక్లు తెచ్చి అక్కడ అవసరమైనటువంటి క్వాలిఫైడ్ పీపుల్ని నియమించాం, రీసెర్చ్ సెంటర్స్ అనేకం కట్టాం. ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి ప్రతి హాస్పిటల్ మీద ఒత్తిడి పెట్టి, అధికారులను పెట్టి నిరంతరం మానిటర్ చేసి ఏ ఆరోగ్యశ్రీ కేసు వచ్చినా తిరస్కరించడానికి వీలు లేకుండా నచ్చజెప్పి ఒప్పించి చేయించే పని చేశాం. మీరు ఇవన్నీ ఎత్తేస్తే అసలు ఏం జరుగుతుంది? మన గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి, ఇప్పుడు అసలు జరుగుతుంది ఏంటంటే ఆ గ్రామంలో ఒక వైద్యుడు ఉంటాడు, అతను ఒక కార్పొరేట్ హాస్పిటల్తో సంబంధం కలిగి ఉంటాడు. పేషెంట్ని తీసుకుపోయి బలవంతం తీసుకెళ్ళి హాస్పిటల్కి అందించేస్తున్నారు. అందిస్తే అతని ఆర్థిక స్తోమతకు తగ్గట్టు బిల్లు వేసే కార్యక్రమం జరిగిపోతుంది. అతనికి అవసరం ఉన్న టెస్టులు లేనివి అన్నీ రాసి ఇతను ఎంతైతే చెల్లించగలడో, ఇతని ఆస్తులన్నీ అమ్మేస్తే ఎంతైతే సరిపోతుందో అంత బిల్లేసి ఇచ్చేస్తున్నారు. ఆరోగ్యం అనేటువంటి ఒక బలహీనతను అడ్డం పెట్టుకుని ఆ కుటుంబ సభ్యుల తాలూగా మూడ్ని అర్థం చేసుకుని దోపిడీ చేసుకునే కార్యక్రమం మనం వదిలేస్తే, నిజంగా మనం నిర్మమాటం మాట్లాడుకుంటే ఏముంది? కార్పొరేట్ హాస్పిటల్లో ఒక డాక్టరు, అతను ఎక్కడ చదువుకున్నా ఆ డాక్టరు ఆ హాస్పిటల్లో వైద్యం చేయాలంటే ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. నువ్వు ఇన్ని లక్షలు నెలకు వసూలు చేయాలి. అదే కదా జరుగుతుంది. ఆ ఇన్ని లక్షలు వసూలు చేస్తే నీకు ఇంత జీతం ఇస్తాము. మనం ఎవరికి వదిలేస్తున్నామండి ఇదంతా? ఎవరి దగ్గర వసూలు చేయమని మనం చెప్తున్నాము? ఇది ధర్మమేనా? అసలు ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా ఇది? దీన్ని అదుపు చేసేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా ప్రభుత్వాలు? నేను అవసరమైతే మరి కొన్ని చట్టాలు తీసుకురావాలి, దీన్ని నిరోధించాలి. ప్రభుత్వం ఎలా నడపగలదు? మిగతా పథకాలు ఇస్తున్నామని అంటే మిగతా పథకాల కంటే ఇది ప్రాథమికమైంది. విద్య, మెడికల్ విద్య, ఆరోగ్యం ప్రజలకు సంబంధించింది. చాలా క్రైసిస్లో ఉంది. ఏ కుటుంబమైనా ఈనాడు ఈ రాష్ట్రంలో చెడిపోతుందంటే ఒక మధ్యతరగతి కుటుంబం వైద్యం చేయించుకోవడం ద్వారా చెడిపోతుంది. ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వైద్యం ఒక్కటే ఆ కుటుంబాన్ని కుంగదీస్తుంది. నలుగురు పోయి ప్రతిరోజు 4,000 రూపాయలు కూలి సంపాదిస్తే ఇంటిల్లి 10 మంది తినడానికి బ్రతకదగలుస్తున్నారు. కానీ అందులో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే 4 లక్షలు 5 లక్షలు బిల్లు వేసి ఇచ్చేస్తుంటే, కలెక్ట్ చేసేస్తుంటే, వాళ్ళ అమాయకత్వాన్ని దోపిడీ జరిగిపోతుంటే, కొద్దిమంది వ్యక్తులకి డబ్బంతా చేరిపోతూ ఉంటే మీరు చూసారా? రాష్ట్రంలో ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయో మీరు లెక్కేస్తారా? ఎవరు చదివిపోతున్నారో లెక్కేస్తారా? చూసారా? అధ్యయనం చేయరా? దానికి అవసరమైనటువంటి బోధనాసుపత్రులు తెచ్చి ప్రతి కుటుంబంలో చదువుకునేటువంటి అవకాశం కలిగించేటువంటి విద్యను తెచ్చి 17 కాలేజీలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తెస్తే, అది మళ్ళీ మీరు వచ్చి చిన్న విషయంగా అది ప్రైవేట్ పీపుల్కి అందజేస్తానని చెప్పడం, ఇది ఎంత బాధ్యతారాహిత్యం! ఈనాడున్నటువంటి ప్రభుత్వం పెద్ద తప్పిదం ఇది. అన్ని విధానాల్లో కంటే ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం. దీనివల్ల సమాజానికి చాలా ప్రమాదం జరుగుతుంది. రాజ్యాంగ బాధ్యతను మీరు వదిలేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని వెంటనే మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలని కోరుతున్నాం. మీరు దానికి కారణాలు ఏం చెప్తున్నారు? మేము కూడా 50% సీట్లు ఇస్తున్నాం కదా. వైద్యం ప్రైవేట్ కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఉంటే ఎందులో చేరుతారో చెప్పమనండి విద్యార్థులు. ఎందుకు ప్రైవేట్ కళాశాలలో చేరడం లేదు చెప్పమనండి. దేశంలో ఉండేటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఎక్కడైనా ప్రైవేటు బోధనా ఆసుపత్రులు, ప్రైవేటు కళాశాలల గురించి ఎక్కడైనా పాజిటివ్ రెస్పాన్స్ ఉందా? ఈ రాష్ట్రాన్ని మీరు ఎందుకు అప్పచెప్తారండి? కరెక్ట్ కాదు. మన దగ్గర ఉంది. మన ముందు మొన్నొచ్చినటువంటి కరోనాయే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్.
ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయో, ఎన్ని కుటుంబాల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయో. అసలు ఈ దృష్టితోనే ఆనాడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక అధ్యయనం చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ మొట్టమొదటిగా తేవడం జరిగింది. 2 పథకాలు ఇప్పటికీ నేను జ్ఞాపకం చేస్తాను. ఒక కుటుంబం ఏదైనా చెడిపోవడానికి కారణం ఏంటి అని స్టడీ చేస్తే మిగతావన్నీ మానే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అన్నిటితో మెల్లిగా మేనేజ్ అవ్వగలుస్తున్నారు. ఒక రైతు కుటుంబం, ఆ ఇంట్లో ఒక సాధారణమైన కుటుంబం, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం, ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మాత్రం ఆ వచ్చినటువంటి హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఆ కుటుంబం ఆవేలతో పతనం అయిపోతుంది, అప్పుల్లో కూరుకుపోతుంది. ఏదో ఒక రోజు ఆ బాధలు భరించలేక ఉడితారు తగిలించుకున్నటువంటి కుటుంబాలు చెడిపోయినవన్నెన్నో కేవలం ఆరోగ్యానికి వాళ్ళు ఖర్చు పెట్టే ధనాన్ని భరించలేక చనిపోయినటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో కోకొల్లలు కనిపిస్తాయి. అందుకోసమని ఆనాడు ఏం చేశామంటే ఆరోగ్యశ్రీ అలాగ రూపకల్పన చేసింది. ఇది నిలువరించాలంటే కేవలం మనం పంట పోతే పంటకి సబ్సిడీ ఇచ్చినంత మాత్రాన ఆ రైతు మిగలడు, లేదు ఏదైనా పంట నష్టం ఇస్తే సరిపోదు, విత్తనాలు సబ్సిడీ ఇస్తే సరిపోదు, కరెంటు ఫ్రీగా ఇస్తే సరిపోదు. కుటుంబం ఆపదలో పడినప్పుడు, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఎవరికైనా లక్షలాది రూపాయల డబ్బు వసూలు చేసే కార్యక్రమాన్ని ఆపగలిస్తేనే మనం ఈ మధ్యతరగతి పేద కుటుంబాలను ఆపగలుస్తాము, నిలువగలుస్తాము, ప్రాణాలతో ఉండగలుస్తారు, సంతోషంగా ఉండగలుస్తారని ఆలోచించి పెట్టినటువంటిది ఆరోగ్యశ్రీ. మళ్ళీ ఆరోగ్యశ్రీని కూడా మీరు డైల్యూట్ చేస్తారు. ఏదో అది చెప్పి ఇప్పుడు ఏ ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య నిన్న హాస్పిటల్ కట్టేశారని చెప్పారు. ఈవేళ అది డైల్యూట్ అయిపోయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ అంటే గౌరవం లేకుండా చేస్తారు. మరి ప్రభుత్వం బాధ్యత వహించదా దానికి? అందుకోసమే ఆరోగ్యశ్రీని అలా యాజ్ ఇట్ ఈజ్గా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది, మరింత మెరుగులు దిద్దింది, ఇంకా లోపాలనంతా సరిదిద్ది అందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమం చేసి శభాష్ అనిపించుకున్నాం. ఎంత ప్రాధాన్యత ఇచ్చినామో మళ్ళీ మీరు అంతా దిగజార్చేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వం తెచ్చింది అన్నది తీసుకొని ఇలాంటి రంగాల్ని మనం ప్రజలకు ఇచ్చడం కరెక్ట్ కాదని ఈ సందర్భం నేను మనవి చేస్తున్నాను. వైద్య విద్య, ఏదైనా వైద్య విద్య మీరు ఇంత ఖరీదు చేసేస్తే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అతను ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి జరిగితే అతను విద్యార్థి బయటకు వచ్చి ఏం చేయాలని? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ స్టూడెంట్గా బయటకు వచ్చి ఎవరిని తినేయడానికి? అతనికి ఏమిటి సమాజంతో లింక్ ఉంటుంది? ఎన్ఆర్ఐ ద్వారా మీరు 70 లక్షలు వసూలు చేస్తారు, అతను పూర్తయినప్పుడు ఒక 5 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 5 కోట్లు ఖర్చు పెట్టి ఎవరిని తినేయడానికి? మన వాతావరణం అంతా ఇదంతా ప్రైవేటైజ్ చేస్తే ఎటు వెళ్తుంది ఆ చివరికి? సామాన్యులందరూ ఫినిష్ అయిపోతారు, అయిపోయినారు ఇప్పటికే. ఈవేళ కూడా ఏ కుటుంబాన్ని మీరు చింతతో ఉన్నారంటే హాస్పిటల్ బిల్లు చెల్లించలేకే చింతతో ఉన్నారు. దాన్ని అడ్రస్ చేయాలా మనం? దాన్ని మరింత డైల్యూట్ చేయాలా మనం? ఈ నిర్ణయం తప్పు, మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వైద్య విద్యార్థికి సమాజం పట్ల ప్రేమ కలగడానికి ప్రేమ ఎక్కడ కలుగుద్దండి? నేను ప్రభుత్వ ధనంతో చదువుకున్నాను, సమాజానికి మళ్ళీ నేను కొంత సేవ చేయాలని ఈవేళ చాలామంది వైద్య విద్యార్థులకు కలిగినటువంటి భావన రేపు మీరు ఈ ప్రైవేట్ హాస్పిటల్ వలన కలగదని మీకు మనవి చేస్తున్నాను. ఇదంతా పొల్యూట్ అయిపోతుంది. కసి మీద నేను కోట్లు పెట్టి చదివి వచ్చాను, సమాజం మీద కసి తీర్చుకోవాలి, కలెక్ట్ చేయాలన్నటువంటి కసి మీద వచ్చి సమాజాన్ని మింగిసే పని చేస్తారు. అందుకోసం ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే ఆనాడు తెచ్చినటువంటి ఒక స్కీము ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు తెచ్చామంటే ఈ సమాజంలో అసమానతలు తగ్గాలంటే ఎలా తగ్గుతాయి చెప్పండి? అందరం అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఈ వ్యత్యాసాలు తగ్గాలి, సమసమాజం ఏర్పడాలని చెప్పినప్పుడు దేని ద్వారా ఏర్పడుతుంది? మనం ఏదో చౌక బియ్యం ఇచ్చేస్తే ఏర్పడుతుందా? లేదు పెన్షన్ ఇస్తే ఏర్పడుతుందా? ఏర్పడదు. ప్రపంచమంతా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఒక్కటే సమసమాజాన్ని తేగలదు. అత్యంత పేద వర్గాలకు చెందినటువంటి తన నెక్స్ట్ జనరేషన్
ఎడ్యుకేట్ అయితే, సమాజంలో గౌరవమైన స్థానం సంపాదిస్తే, ఒక మంచి వృత్తిని చేపడితే తన కుటుంబంతో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అలాగే అన్ని కుటుంబాల ప్రమాణాలు పెరిగి సమసమాజం ఏర్పడాలన్నటువంటి నమ్మిన సిద్ధాంతమే గడిచిన కాలంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉంది. అదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరింత పకడ్బందీగా మరి 4 అడుగులు ముందుకేసి వెళ్తానన్నాడే, ఆ విధంగా దీన్ని తీసుకువెళ్ళాడు. ఇవాళ మీకు ఏ గ్రామంకి వెళ్ళినా అత్యంత సాధారణమైన కుటుంబాల పిల్లలు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మా అబ్బాయి జర్మనీ ఉన్నాడండి, మరి బెంగళూరులో హైదరాబాద్లో చేస్తున్నాడు, నెలకి 25 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది, ఇలా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కేవలం ఆ ప్రభుత్వం అందించిన సహకారంతో ఆ కుటుంబాల్లో వచ్చిన మార్పు అండి. ఇలా మార్పు వచ్చిన కుటుంబాల కలయికే అభివృద్ధి చెందిన సమాజం అవుద్దని మీకు మనవి చేస్తున్నాం. ఆ విధానాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాం. మీరు దాన్ని సింపుల్గా ప్రైవేటైజ్ చేస్తాం, ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రభుత్వానికి సమకూరినటువంటి సంపదలు ఏవైనా ఉంటే అన్ని ప్రాంతాలకి సమానంగా పంచే కార్యక్రమం చేయమంది. ప్రభుత్వ భూమిని తీసుకుపోయి ఒక ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి కళాశాలను కట్టుకు దోపిడీ చేసుకొని చెప్పు వదులుతామా? కరెక్టే. ఇవి మెయింటైన్ చేయడం కష్టమవుతుంది మీకనంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఇది కాదు చూడాల్సింది. మిగతా విషయాల్లో మీరు ఆలోచించండి. విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజలకు యాక్సెప్టబుల్ కాదు. ఏమాత్రం చైతన్యవంతుడైనా దీన్ని సహించడు. ఇలా అయితే ప్రజల్ని మనం నిలువుదోపిడీ చేసుకోవడానికి ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేయడానికే ఈ నిర్ణయం అని భావించాల్సినటువంటి పరిస్థితి నేడు ఉందని మీకు మనం చేస్తుంది.